జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. బెంగాల్ రాజకీయాల్లో కమలం వికసించింది. 15 ఏళ్ల నిరంకుశ పాలనకు చెక్ పెట్టింది. మా మాటి మానుష్ నినాదాలతో అధికారంలోకి వచ్చిన టీఎంసీ అదే ప్రజల మధ్య విశ్వాసం కోల్పోయి ఓటమిని చవిచూసింది. 2021లో చేజారిన అవకాశాన్ని 2026లో బీజేపీ భారీ మెజారిటీతో అందిపుచ్చుకొని బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. బెంగాల్లో మహిళలపై దాడులు, ఎక్కడ చూసినా సంఘర్షణలే బెంగాల్ రాజకీయాల్లో 15 ఏళ్లలో కనిపించిన మార్పు. అందుకే దీదీ పాలనపై విసుగు చెందిన బెంగాలీలు దీదీకి గుడ్ బై చెప్పి కమలం పార్టీకి వెల్కమ్ చెప్పాయి. 2011లో వామపక్షాల కోటను కూల్చినప్పుడు మమత ఒక ఆశగా కనిపించారు. కానీ కాలక్రమేణా ఆ ఆశ నిరంకుశంగా మారింది. బెంగాల్ వీధులు అభివృద్ధి నినాదాలతో హోరెత్తాల్సింది పోయి బాంబుల మోతలతో, రాజకీయ హత్యలతో రక్తసిక్తమయ్యాయి. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. కానీ బెంగాల్లో భయం రాజ్యమేలింది. గతంలో ఏ మహిళా ఓటు బ్యాంకు అయితే టీఎంసీని కాపాడిందో అదే మహిళా లోకం సందేశ్ ఖాళీ వంటి ఘటనలతో దీదీకి దూరమైంది. నాకు రక్షణ లేని చోట నాకు ఓటు ఎందుకు అన్న బెంగాలీ ఆడబిడ్డ ప్రశ్న మమత కోటను కూల్చేసింది. ప్రతి ఇటుకకు, ప్రతి పనికి కమిషన్ అనే నినాదం యువతలో నింపిన ఆగ్రహానికి దీదీ బలైపోయింది. రాజకీయంగా బీజేపీకి లాభించిన మరో కీలక అంశం హిందూ ఓటు బ్యాంకు ఏకీకరణ. టీఎంసీ మైనార్టీలను ప్రసన్నం చేసుకునే రాజకీయాలు చేస్తోందన్న బీజేపీ ప్రచారం గ్రామీణ స్థాయిలో బలంగా చొచ్చుకుపోయింది. పౌరసత్వ సవరణ చట్టం అమలు, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మతువా సమాజం, ఇతర శరణార్థుల్లో బీజేపీపై విశ్వాసాన్ని పెంచింది. నదియా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పౌరసత్వం కల నెరవేరుతుందన్న ఆశ బీజేపీకి ఓటు బ్యాంకుగా మారింది. అదే సమయంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపింది. ఏకంగా 91 లక్షల నకిలీ ఓట్ల తొలగింపు, పారదర్శకత పెంపు వల్ల నిజమైన ఓటర్లే పెద్ద సంఖ్యలో పోలింగ్లో పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో నమోదైన ఓటింగ్ శాతం మార్పుకు సంకేతంగా నిలిచింది. 2021లో బీజేపీకి అధికారం అడుగు దూరంలో ఆగింది. కానీ 2026లో ఆ అడుగు వరాహ అవతారంలా మారి టీఎంసీని పాతాళానికి తొక్కింది. ఇది కేవలం మోదీ మ్యాజిక్ మాత్రమే కాదు, ఒక పక్కా ప్లాన్. టీఎంసీ భయానికి భయపడకుండా పోలింగ్ బూత్ దగ్గర సైలెంట్గా కమలం గుర్తుపై నొక్కిన వేలు బెంగాల్ తలరాతను మార్చింది. దీనికి తోడు కేంద్ర పథకాలు నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందనే ప్రచారం గ్రామీణ బెంగాల్లో బలంగా పనిచేసింది. దీనికి తోడు గతంలో బీజేపీ అంటే కేవలం నార్త్ ఇండియన్ పార్టీ అని టీఎంసీ ముద్ర వేసింది. కానీ 2026లో బెంగాలీ సంస్కృతిని, బెంగాలీ అస్తిత్వాన్ని బీజేపీ తనలో కలిపేసుకుంది. సోనార్ బంగ్లా అనే నినాదం బీజేపీకి కలిసి వచ్చింది. దీనికి తోడు ప్రధాని మోదీ స్వయంగా ప్రచారంలో పాల్గొని కేడర్లో ఉత్సాహాన్ని పెంచారు. మమతా బెనర్జీ లక్ష్యంగా మోదీ చేసిన భావోద్వేగ ప్రసంగాలు కాషాయ కేడర్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. మొత్తం మీద ప్రజా వ్యతిరేకతను అంచనా వేయడంలో టీఎంసీ విఫలమైంది. అవినీతి కుంభకోణాలు, మహిళల భద్రతపై ఆందోళనలు, తృణమూలు ఓటమికి ఒక ఎత్తైతే క్షేత్రస్థాయిలో పక్కా వ్యూహంతో అడుగులు వేయటం బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని అందించింది. గంగమ్మ ఉప్పొంగితే తీరాలు మునుగుతాయి, కానీ బెంగాలీ ప్రజలు ఉప్పొంగితే సామ్రాజ్యాలు కూలిపోతాయి. 2026 మే నెల బెంగాల్ గడ్డపై ఒక కొత్త సూర్యోదయం. 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యం మట్టి కరిచింది. మా మాటి మానుష్ అని నినదించిన గొంతులే ఈరోజు అదే నినాదాన్ని తిరగరాశాయి. సింహాసనం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజలు నీ వెనక ఉన్నంతకాలం నువ్వు నాయకుడివి. అదే ప్రజలు నీకు ఎదురు తిరిగితే నువ్వు కేవలం ఒక జ్ఞాపకానివి. దీదీ, ఇది బెంగాల్ ఇచ్చిన తీర్పు కాదు, 15 ఏళ్ల అణిచివేతపై సామాన్యుడు చేసిన తిరుగుబాటు.